జూబ్లీ బై ఎలక్షన్ గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి ఫీల్ అవుతుంది. మేము ఇప్పుడు రెండో ఎమ్మెల్యే అయిపోయింది మాది. ఒక కంటోన్మెంట్, ఒక ఇప్పుడు జూబ్లీ హిల్స్. వచ్చిన సంవత్సరం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా గెలుస్తాం మేము. रेवंत रेड्डी समक्षला, महेश कुमार गौड़ समक्षला, और हमको महेश कुमार गौड़ साहब और रेवंत रेड्डी साहब जो हमारे लिए काम कर रहे हैं, पदकम लाए हैदराबाद के लिए, वो इतना अच्छा पदकम है। हर लोग लेडीज अच्छा फ्री में बस में जा रही है, बस में जाके अच्छा आ रही है। पूरे बारीक चावल दे रहे हैं हम, आज तक कोई गवर्नमेंट नहीं दी। और हम जीतने की वजह क्या है? ये पदकम। और हम अच्छा कार्य कर रहे हैं। और हाइड्रा लाए हैदराबाद में, हाइड्रा ऐसा काम कर रहा है, कल के दिन मूसा नदी में यहाँ से लेके वहां तक बहुत बढ़िया काम होने वाला है। और गोशा महल में उस्मानिया हॉस्पिटल बन रहा, ये रेवंत रेड्डी साहब और महेश कुमार गौड़ के समक्ष में बन रहा है। और राहुल गांधी जी जो काम कर रहे हैं सेंटर में, वो भी बहुत बढ़िया अच्छा काम हो रहा है। और केसीआर, रंगा, बिल्ला, टाटा, ये तीनों जाने वाले हैं। और हो सकता है ये रंगा, बिल्ला ये भी फार्म हाउस जाने वाले हैं। ये अगला जब जीएचएमसी इलेक्शन होगा, हो सकता है ये बीजेपी और टीआरएस मिलके लड़ेंगे। हम कांग्रेस और एमआईएम लड़के, हमारा मेयर रहेगा, डिप्टी मेयर एमआईएम का रहेगा। ये होने वाला है। और अगला इलेक्शन 5 साल 10 साल रेवंत रेड्डी साहब ही रहेंगे, क्योंकि ये इतना अच्छा काम कर रहे हैं, पब्लिक को पता चल गया है। और वो रौडी रौडी बोलता था, कौन? केटीआर, नवीन यादव को रौडी बोलता था। अरे तुम लोग रौडी है, 10 साल से इतना पैसा कमाए, तुम्हारे पूरे फार्म हाउस पूरे घंटीपेट के पीछे क्या कर रहे? ये भी तोड़ेंगे। हाइड्रा लाके आपको तोड़ने का हमारे को हक है, और बराबर तोड़ेंगे। और आने वाले जीएचएमसी इलेक्शन में हैदराबाद में कांग्रेस का झंडा लहराएगा। जय कांग्रेस, जय तेलंगाना, जय महेश अन्ना, जय रेवंत रेड्डी। ఓకే అన్న, చెప్పండి అన్న. కేటీఆర్ గారు కామెంట్ చేశారు, బుల్డోజర్ కావాలా కార్ కావాలనేసి కూడా కామెంట్ చేశారు. ఈ రోజు బుల్డోజర్ నే గెలిపించారా అని కూడా కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది కార్యకర్తలు. దీని గురించి చెప్పాలంటే, బుల్డోజర్లు దేనికి పెట్టారు అన్న? ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళకు మాత్రమే బుల్డోజర్ పెట్టారు. మిగతా ప్రజల జోలికి పోలేదు కదా. పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ బస్సు పెట్టారు, ఉచిత 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నారు, ఉచిత కరెంటు 200 యూనిట్స్, ఉచిత 200 యూనిట్స్ కూడా ఇస్తున్నారు. అందుకే ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మహేష్ అన్న గారి నాయకత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో చాలా బాగా నడుస్తున్నది. అందుకే ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో, స్థానిక ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలుస్తారు మా కాంగ్రెస్ పార్టీ. మహేష్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో. మంత్రులు కూడా చాలా బాగా పనిచేశారు, కార్యకర్తలు బాగా పనిచేశారు. కేటీఆర్, కేసీఆర్ ని వద్దనుకున్నారు. ఇంకోటి తక్కువ మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందనేసి కూడా అన్నారు కదా. ఇప్పుడు చాలా భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? మాకు ముందే తెలుసు భారీ మెజార్టీతో గెలుస్తున్నామని. ఫేక్ సర్వేలు వాళ్ళు చేసేసి అది చూపించుకొని మేము ఎక్కువ భారీ మెజార్టీతో గెలవట్లేదు, మేము గెలుస్తున్నామని చెప్పేసి కేకే సర్వే కూడా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళు డబ్బులు పంచి చెప్పుకున్నారు. మనతో ఉన్నారు, అడిగైతే తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్? చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మా పరిపాలన, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన తర్వాత రెఫరెండం గా పాలిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఫలితాన్ని మా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇస్తా ఉన్నది. ఇంకా కదా మళ్ళీ వచ్చే 3 ఏళ్ల పరిపాలన చేసి మళ్ళీ రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా బీఆర్ఎస్ పని క్లోజ్, దీంతో క్లోజ్. బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ కళాలతో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంత సంపాదించుకున్న వాళ్ళే మనం బయటపడ్డారు, మేము చెప్పింది కాదు. కాబట్టి ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఇలా వాళ్ళ దుకాణం బంద్ చేసుకున్న పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండదు? నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుంది? ప్రజలు పరిపాలన చేయాలి. ఇదే రీతిలో మేమైతే సంక్షేమ పథకాలు ఇచ్చినాం అవన్నీ అమలు చేయాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ప్రజలకు మెరుగైన పాలన అందించాలి ఉద్దేశంతో మా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చూసుకుంటుంది. ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఇలా ఉండబోతుంది అంటారు మరి? 100% ఉండదు. ఎందుకంటే ఇక్కడనే ఇట్లా ఉన్నదంటే అధికారం ఉన్న మేము ప్రజలకు సేవ చేస్తుంటే ఎన్నో గ్రామ సభలు పెట్టి, ఎన్నో ఇండ్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, బస్ ఫ్రీ ఇచ్చి, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాను. ప్రజలు మా వైపు ఉంటారు తప్ప పనిచేయడం వైపు ఉంటారు కదా. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ మాకు అనుకూలంగా ఉంటాయి. కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కొంత కామెంట్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి గెలిచారు అనేసి కూడా కొన్ని అనేక రకాల కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సామెత ఉన్నది, అంటే వాళ్ళకి వచ్చేసరికేనేమో నీతి ఉంటుంది, మాకు వచ్చేసరికి అవినీతి ఉంటుంది. వాళ్ళు చేసిన గత 10 ఏళ్ళు ఏం పని చేసినారు? మేము డబ్బుకి ఎప్పుడు మేము ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని విశ్వసించారు. ఇంకోటి, మేము గెలిచినామంటే జూబ్లీ హిల్స్ లో మా మీద విశ్వసనీయత ఉన్నది, మా ప్రభుత్వం మీద ఒక మంచి
అభిప్రాయం ఉన్నది కాబట్టి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి. మేము పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మేము కంటోన్మెంట్ లో గెలిచాం. గణేష్ గారు మా అభ్యర్థి కాంగ్రెస్. ఇది రెండో విజయం గ్రేటర్ హైదరాబాద్ లో. మా బీసీ ముద్దు బిడ్డ నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నెక్స్ట్ ఎలాంటి డెవలప్ చేయబోతుంటారు మరి ప్రజలకు? మేము ఇప్పుడు 2 years డెవలప్ చేసినందుకే కదా ఈ 2 సీట్లు వచ్చినాయి మాకు. ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. అప్పుల కుప్ప పెట్టివేయండి కేసీఆర్. ఆ అప్పులు మేము వడ్డీలు కట్టుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకా ఈ 3 ఏళ్ళు మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. నెక్స్ట్ కూడా మళ్ళా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఈ గెలుపు కూడా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదే విధంగా చూడొచ్చు మరి. ఏం కామెంట్ చేసినా ఏం కాదు, వాళ్ళందరినీ తీసుకొని ట్యాంక్ బండ్ లో కట్టి పడేస్తాం ఇక. ఎందుకంటే కేకే బోకస్ టీవీ పెట్టి సర్వేలన్నీ పెట్టి అవలా చేసి పబ్లిక్ కాదు కదా. ఐడెంటిటీ కార్డు ఉంటది, ఐడెంటిటీ కార్డులు చూసిన లోపల వదులుతారు. ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? అంతా ప్రాంప్ట్ గా జరుగుతుంది. ఆ గుడ్డి జమానా వెనకటి జమానా పోయింది. విన్నారా? ఇప్పుడు అట్లాంటి మేము గతంలో నాగార్జున సాగర్ ఓడిపోయినాం, దుబ్బాకలు ఓడిపోయినాం, బై ఎలక్షన్లలో, మళ్ళా మునుగోడులో ఓడిపోయినాం. అట్లా అది కాదు. ఇప్పుడు ప్రజలు అనేది నిర్ణయానికి వస్తారు. గతంలో వాళ్ళకి ఇచ్చిర్రు, ఇప్పుడు మాకు ఇచ్చిర్రు. భారీ మెజార్టీతో మా అభ్యర్థి ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలో వెల్ నోటెడ్, 2 సార్లు ఓడిపోయింది కదా. ఆయన మీద సింపతి ఉంది. కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది. చేకూర్తి మీద ఆయన భారీ మెజార్టీతో గెలిచడం జరిగింది. మా మంత్రులు, కార్యకర్తలు, నాయకులు అందరం అక్కడ మేము పనిచేసినాం. గెలాక్సీ దగ్గర మీటింగ్ అయింది సీఎంది. కాంగ్రెస్ రథం మీద చెప్పిండు 30,000 పైచీటుకు మేము గెలుస్తున్నామని. అదేవిధంగా ఆ డివిజన్ లో భారీ మెజార్టీ 15,000 రావాలని చెప్పాడు. మేము ప్రత్యక్షంగా అంతా తిరిగినాం, ఓటర్ల నాడి తెలుసుకున్నాం. మా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, 135 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని రిలీజియన్ కలిసిందే అదే కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, సెలబ్రేషన్ గురించి చెప్పాలండి. గత నెల రోజుల నుండి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ప్రజలు ఏకవైపు ప్రజాపాలన వైపు, ప్రజా ప్రభుత్వం వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఒక అత్యధికమైనటువంటి ఒక మెజార్టీ తోటి గెలిపించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి 2 జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి మున్ముందు కూడా ప్రజాపాలన అనేటువంటిది నిరంతరం జరిగే ప్రక్రియగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రుల యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు పోతుందని మేము భావిస్తూ, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయం లేని యొక్క రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. ఈ గెలుపు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? కామెంట్ లోకులు కాకులు, ఎండిపోయిన ఆకు ఎగిరెగిరి పడుతుంది, అయిపోయింది వాళ్ళ పని, కథం. బీఆర్ఎస్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టేయబడింది, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే తెలంగాణ మట్టి యొక్క శక్తి అలాంటిది. ప్రేమిస్తే కడుపులో పెట్టుకుంటారు, ద్వేషిస్తే చరిత్రలో కూడా నామరూపాలు లేకుండా చేస్తుంది ఈ తెలంగాణ ప్రజానికం. కాబట్టి నమ్మిండు 10 సంవత్సరాల పాటు ఒక విధ్వంసం, ఒక తెలంగాణను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి విధ్వంసం జరిగింది 10 సంవత్సరాల్లో. అటువంటి ఒక విధ్వంసాన్ని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓటు ద్వారా ఫలితాన్ని చూపెడతారు, వాకు పెడతారు, తప్పనిసరిగా వేటేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈవినింగ్ సెలబ్రేషన్ జరగబోతుందో ఆ సెలబ్రేషన్ మీరు పాల్గొంటారా మరి? 100% ఇది ప్రజలు పాల్గొంటారు. మేము మా పని అయిపోయింది. 4 రోజుల పాటు ఆ పార్టీ యొక్క నిర్దేశించినటువంటి నాయకత్వంలో పనిచేసినాం. గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డారు. గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, సేవకునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. సెలబ్రేషన్ లో ప్రజలను కూడా భాగస్వాములు చేస్తాం. ప్రజాపాలనలోనే పండుగ అయినా ఏదైనా ప్రజలు భాగస్వాములు కావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం, ప్రథమ లక్ష్యం. కాబట్టి ప్రజల యొక్క మన్ననలు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మాకే ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఎందుకంటే ప్రజలు ప్రజాపాలన మీద, అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీల మీద నమ్మకం ఉంచిన రోజుగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలి ఇదో రెఫరెండము తప్పకుండా అదవుతుంది ఇదవుతుంది అని చెప్పిన ప్రతిపక్షాలు ఈ రోజు వాళ్ళ ఓటమిని అంగీకరించకుండా ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నారు. ఆడలేక మధ్యలో ధరు బాలేదన్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా స్పష్టంగా కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదలే చెప్పారు వారు,
మేము గెలిచేది తథ్యము, అత్యధిక మెజారిటీ కోసం మా ప్రయత్నం ఉంటుందని చెప్పి వారు సుస్పష్టంగా వారు మరి పిసిసి అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఈ రోజు నేను ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కమలం పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ కారు ఏదైతే ఉందో అది ఒక టైర్ ఊసిపోయింది. కవిత గారు వెళ్ళిపోయినప్పుడు మీ టైర్ ఊసిపోయింది, కారు ముందు పోయే పరిస్థితి లేదు. స్టీరింగ్ అయినటువంటి ఇంజన్ అయినటువంటి కేసీఆర్ గారు మూలగొడ్డారు. ఎందుకంటే స్కీములతోటి మీరు చేసిన విధ్వంసం కావచ్చు, మీరు చేసిన దోపిడీ కావచ్చు, దోచుకున్న సొమ్మంతా దాచుకునే ప్లేస్ లేక మీరు ఏం చేయాలో అర్థం కాకుండా మరి ఈరోజు ఏదైతే సిబిఐ కావచ్చు ఇంకే ఈ తర్వాత దర్యాప్తు సంస్థలు మీ మీద డేగ కన్ను వేసి ఉంచినాయి. కాబట్టి వాటి నుంచి బయట ఎలా పడాలనే మీమాంసలో మీరు ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇంకోటి కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నాడు అంటే కార్ కావాలన్నా బుల్డోజర్ కావాలని అన్నారు కదా. ఇప్పుడు బుల్డోజర్ గెలిచింది కదా, నిజంగా బుల్డోజర్ పంపిస్తారా జనాల మీదకి ఏం పోలేదండి. మీరు చూస్తా ఉన్నారు, మీరు గతం నుంచి కూడా చూసుకోండి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బలైన వర్గాల కోసం పాటుపడ్డ పార్టీ. అలాంటి పార్టీని ఈ రోజు ఏదో చేయబోయినారు వీళ్ళు, కానీ ప్రజలు వారి పక్షాన ఉన్నారు. ఒక బీసీ బిడ్డకి ఇచ్చిరండి, మరి అదే మరి బీఆర్ఎస్ కావచ్చు మరి బీజేపీ కావచ్చు బీసీ నినాదం మేము మద్దతు ఇస్తాము అని చెప్పిన వారు ఎందుకు ఇవ్వలేదండి? బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు, స్థానికుడు కాబట్టి ప్రజలకు నుంచి కష్టాలు వాళ్ళ ఇబ్బందులు అక్కడ స్థానికంగా తెలిసిన వ్యక్తి కాబట్టి విద్యావంతుడు కాబట్టి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మనం ఏదో మాట్లాడడం మన నోటికొచ్చిన మాట్లాడడం కాదు. అక్కడ ప్రజలు తెలివిమంతులు, ప్రజలు చైతన్యవంతులు. ఈ రోజున ఎవరు కావాలి మాకు అనేది వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అనేది ఉన్నది. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మీరు ఏదైతే క్యాడర్ అని అనుకుంటున్నారో వారు కూడా బీజేపీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, ఈ రోజు నవీన్ యాదవ్ గారికి ఓటు వేశారు. ఎందుకంటే స్థానికుడు మాకు కావాలి, మా కష్టాలు తెలిసిన వాడు కావాలని ఓటేశారు. అది విషయం. అది తెలియకుండా మీరు ఏదో మాట్లాడడం కాదు. అక్కడ అరే బుల్డోజర్ కాదండి, మీ కారు ఊసిపోయింది, టైర్లు ఊసిపోయినాయి, ఇంజన్ ఫెయిల్ అయింది, అది చూసుకోరా నాయన మొదలు, నువ్వు ఇక్కడ చెప్పడం కాదు. చెప్పండి. ఈ రోజు భారత మాజీ ప్రధాని గౌరవ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఒక గొప్పనైనటువంటి విజయాన్ని అందించినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా సోనియా గాంధీ యొక్క ఆశీస్సులతోటి, ఖర్గే గారి నాయకత్వంలో మరియు రాహుల్ గాంధీ యొక్క నిర్దేశకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క అద్భుతమైనటువంటి ఒక పరిపాలన యొక్క నాయకత్వంలో ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగానే మాపై పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాపాలన అనేటువంటి ఒక పేరును 10 కాలాల పాటు ఉండేటట్టు, నిలిచిపోయేటట్టు, చరిత్రలో సాగిపోయేటట్టు మునుముందు మేము నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ విజయాన్ని ఈ రోజు జయంతి సందర్భంగా, చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఈ విజయాన్ని వారికి ఈ గాంధీ భవన్ వేదిక సాక్షిగా వారికి అంకితం చేస్తున్నాము. గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, ఇక హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమని అనుకున్నది, చదువుకున్న వాళ్ళు, మేధావులు మాయమడి ఉన్నారు అనుకున్నారు. కానీ ఇలా 2 సంవత్సరాల్లోనే ఒక తీర్పు చూపించి చెంప మీద చెల్లుమనేలాగా కొట్టి బీఆర్ఎస్ పార్టీకి ఏమని, అరే బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం కుట్టాలే పార్టీ, అందరూ కూడా సమన్వయం చేసే పార్టీ అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అది చేసినటువంటి లెక్కలు కానీ ప్రజలకు క్లియర్ గా అర్థమై 2 సంవత్సరాల పాలనకు ఇలా ఇచ్చినటువంటి ఘనమైన మెజార్టీని నిలసామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు గెలుపు పైన కూడా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ 2023లో చనిపోయింది. ఆ పార్టీ ఇక్కడ లేదు, రాష్ట్రంలో లేదు. భవిష్యత్తులో కూడా బీజేపీతో టైప్ అయిపోయిన పార్టీ. ఆల్రెడీ కేటీఆర్ ఆల్రెడీ లోపకారం అయిపోయింది. ఇప్పుడు నేనుగా చెప్పడం, మీ అక్క, మీ చెల్లి, సొంత చెల్లిని కవితనే డైరెక్ట్ చెప్పేసింది, అంతగానో సాక్ష్యం ఏమి కావాలా? ఆమె చెప్పేసింది మా నాయన మా అన్న ఇద్దరు బీజేపీతో ట్యాప్ అవుతారు, కలిసిపోతారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి ఇంకేం కావాలా? బీజేపీ టీఆర్ఎస్ 2 కూడా కలిసిపోయాయి కాబట్టి వాళ్ళ ఇప్పుడు దారి కూడా క్లియర్ అయిపోయింది, బీజేపీ కూడా దారి క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి రేపు అందులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, కేసీఆర్ కానీ డైరెక్ట్ ఇప్పుడు కేటీఆర్ ను బీజేపీలో కలపబోతున్నాడు. త్వరలో మీరు చూడండి జరగబోతున్న రికార్డ్ చెప్తున్నా. ఈ రోజు నేను ఆ రోజులో చెప్పినా ఏమని,
చాలా మంది చెప్పిన నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు చెప్పినాం గెలిచిపోయినాం 100% ఇది రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద రాసి పెడతామని చెప్పినాం. ఎందుకంటే ఏదో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐ ఉంటుంది కదా, ఏఐ ద్వారా ప్రజలందరినీ ఎక్కువ మంది చూపించి ఏదో మీడియాలో మాట్లాడి బుల్డోజర్ అని అది అని ఇది అని ఏదో రకరకాలుగా చెప్పారు. కానీ ప్రజలు ఇలా కేటీఆర్ ను హరీష్ రావును చెంప చెల్లు అనేలాగా కొట్టిర్రు. ఇలా వాళ్ళకి సిగ్గు లేదు, ఇంకా మాట్లాడుతున్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ కోటేసిరు, ఇలా బీజేపీతో వాళ్ళు ప్రయత్నాలు చేసిరు. బీజేపీ మొత్తం బీఆర్ఎస్ కోటేసి నేను ఎక్కడ గెలవలేదు. వాళ్ళ దగ్గర అసలు ప్రజలు బీఆర్ఎస్ బీజేపీని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇలానే ఉండబోతుంటారు రిజల్ట్ 100% లోకల్ బాడీ ఎలక్షన్ లో మొన్ననే ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఎంత కుట్ర పనింది టీఆర్ఎస్ పార్టీ తెలిసిపోయింది. ఖచ్చితంగా 100కు 100% జడ్పీ స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ ఎంపీపీ స్థానాలు కానీ అనేక స్థానాలు సర్పంచ్ కానీ ఖచ్చితంగా 100కు 100% గెలుస్తాం. ఏకగ్రీవం కూడా అయితే ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది తుడుచుకోపోయింది. ఇంకా 3 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ కూడా ఉండదని చెప్పేసి మేము మాకున్నటువంటి అవగాహన తర్వాత కనిపిస్తా ఉంది. రాజకీయంగా వాళ్ళు ఏ రకంగా మోసం చేసిరు, 10 సంవత్సరాలు ఏం మోసం చేసినా ఇప్పుడు ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు ఈ రోజు మీరు బై ఎలక్షన్ మీరు గెలవలేరు, రెగ్గింగ్ చేసి రద్దు చేసి. మరి ఇవాళ మునుగోడులో ఏం చేసిరు మీరు? మునుగోడు ఒక్క మంత్రి, ఒక మండలానికి ఒక మంత్రి ఇన్ఛార్జి, అందులో ఒక మండలానికి 100 మంది ఎమ్మెల్యేలను పెట్టి మీరు ఎంతో మంది కార్పొరేషన్ చైర్మన్లను టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితి సృష్టించారు. మీరు హుజూర్నగర్ ఎలక్షన్ లో కావచ్చు, మీరు నారాయణఖేడ్ బై ఎలక్షన్ లో కావచ్చు, మీరు ఎట్లా చేశారో మాకు తెలియదా? బై ఎలక్షన్లలో రిగ్గింగ్ చేసే ఆలోచన, రిగ్గింగ్ చేసే పద్ధతి, రిగ్గింగ్ పోలీసులను బెదిరించి అలానే డబ్బులు వేసి ఫోన్ ట్యాపరింగ్ చేసినటువంటి ఘనత మీకు దక్కింది. కాబట్టి ప్రజలు చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారని చెప్పేసి మేము రెఫరెండం గా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.